స్టడీ సెంటర్కి స్వాగతం. ఐఓసిఎల్లో ఈరోజు ఐటీ అండ్ డిప్లొమా వాళ్ళకి బల్క్గా పోస్టులు రిలీజ్ చేశారు. ఆ పోస్టుల యొక్క వివరాలు ఏంటి అనే దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో మేజర్గా 3 టైప్స్ ఆఫ్ పోస్టులని రిలీజ్ చేశారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని, టెక్నికల్ అటెండెంట్ 1 అని, ఇలా 3 టైప్స్ ఆఫ్ పోస్టులని రిలీజ్ చేశారు. దీని యొక్క క్వాలిఫికేషన్స్ కొన్నిటికి బీఎస్సీ ఉంది, మెజారిటీ ఆఫ్ పోస్టులన్నిటికి కూడా డిప్లొమా, అండ్ కొన్ని పోస్టులకు వచ్చేటప్పటికి ఐటీ ఉంది. అయితే నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్దాం. ఇది రేపు రాబోతున్నటువంటి 20 అండ్ జూలైన రాబోతున్నటువంటి ఎంప్లాయ్మెంట్లో డిస్ప్లే అవ్వబోతుంది. సో ఇది 2 రకాల పోస్టులు రిలీజ్ చేశాడు. ఒకటి రెఫినరీ డివిజన్, ఒకటి పైప్ లైన్ డివిజన్ ఒకటి, ఇలా 2 రకాల డివిజన్స్లో రిలీజ్ చేశాడు. పే స్కేల్ వచ్చేటప్పటికి 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అగైన్ ఇక్కడ పూర్తి వివరాల్లోకి వెళ్దాము. సో ఫస్ట్ రిఫైనరీస్ డివిజన్ ఏదైతే ఉందో అందులో జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ అని చెప్పి ప్రొడక్షన్ కాలంలో ఐఓసిఎల్ ఇది జూలై 20న రిలీజ్ అవుతున్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిలీజ్ అవబోతున్నటువంటి ఐఓసిఎల్ రిక్రూట్మెంట్. సో డీటెయిల్స్, సో ఇవి 2 డివిజన్స్ కింద రిలీజ్ చేస్తున్నాడు. ఒకటి రిఫైనరీస్ డివిజన్ అండ్ పైప్ లైన్ డివిజన్, అంటే ఇన్సైడ్ ద ప్లాంట్ అండ్ అవుట్ సైడ్ ద ప్లాంట్ 2 రకాల పోస్టులు. సో ఫస్ట్ ఒక లిస్ట్ ఆఫ్ పోస్టులు ఇచ్చాడు. పర్టికులర్లీ జూనియర్ ఇంజనీరింగ్ అనేది ఎక్కువగా పోస్టులు ఉన్నాయి డిప్లొమా వాళ్ళకి. అండ్ అగైన్ ఇవి డీటెయిల్స్ కంప్లీట్గా ఏ ఏరియాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, గుజరాత్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, లేదా లైక్ గౌహతిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇలా ఇండివిజువల్గా ఒక్కొక్క ఏరియాని మెన్షన్ చేస్తూ ఇచ్చాడు. సో ఇది నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి, లేదా వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తాము. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అని అంటే, ఈ ఏవైతే జాబ్స్ ఉన్నాయో ఈ జాబ్స్ అన్నిటికీ కూడా క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అనే దానికోసం మాట్లాడదాం. అండ్ అగైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనే దానికోసం మాట్లాడదాం. సో 3 years డిప్లొమా, ఫస్ట్ మనం జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ తీసుకుంటే కనుక 3 years డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ టెక్నాలజీ కానీ, రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ కానీ అయి ఉండాలి. అలానే 3 years బీఎస్సీ, పర్టికులర్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓఆర్ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అయి ఉండాలి. ఇవి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. అలానే 50% అగ్రిగేట్ పర్సంటేజ్ ఉండాలి. ఎవరికి అని అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి. వేరేజ్ 45% ఉంటే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. సో అగైన్ ఇది ప్రొడక్షన్కి సంబంధించినటువంటి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్. రెండోది వచ్చేటప్పటికి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏదైతే నెక్స్ట్ పోస్ట్ ఉందో ఆ పోస్ట్కి వచ్చి P&Uకి వచ్చేటప్పటికి మళ్ళీ ఏం చెప్తున్నాడు అని అంటే, నార్మల్గా డిప్లొమా చేసిన తర్వాత, ఐటీఐ చేసిన తర్వాత బాయిలర్ అథారిటీ ఆఫ్ స్టేట్ అని చెప్పి పర్టికులర్గా కొన్ని బాయిలర్ మెయింటెనెన్స్ కోసం సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సులో 2nd క్లాస్ ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటుగా 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ ఉండాలి. దీంతో పాటుగా మెట్రికులేషన్ అంటే 10th క్లాస్తో పాటుగా ఐటీఐ ఫిట్టర్ ఆఫ్ పర్టికులర్లీ 2 years డ్యూరేషన్ ఉన్నటువంటిది కానీ, లేదా బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ కానీ, ఇది సేమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయి ఉండాలి. ఎలాంగ్ విత్ వీటితో పాటుగా ఏముండాలి అడిషనల్గా అంటే, ఇప్పుడే మనం మాట్లాడినట్టుగా బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ ఏదైతే ఉందో బీసీసీ విత్ 2nd క్లాస్తో అయి ఉండాలి. లేదా నేషనల్ అప్రెంటిస్కి సంబంధించినటువంటిది, ఐటీ వాళ్ళు మనం నార్మల్గా చేసేటువంటి బాయిలర్ అటెండర్ కింద అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారంగా అది 2nd క్లాస్ బాయిలర్ అటెండర్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ P&U అండ్ O&M.
దీనికి వచ్చేటప్పటికి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే సరిపోతుంది. 50% అగ్రిగేటు జనరల్కి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి ఉండాలి. 45% వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీకి ఉంటే సరిపోతుంది అని చెప్పాడు. దీంట్లో ఏ విధమైనటువంటి స్పెషల్ సర్టిఫికెట్లు అవసరం లేదు. నెక్స్ట్ వన్, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ ఎలక్ట్రికల్, ఏదైతే టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అని అంటున్నాడో దీనికి కూడా ఏమి ఉండాలి అని అంటే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, 3 ఇయర్స్ ఏమంటారు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, సేమ్ 50% ఫర్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్కి అండ్ ఓబీసీకి ఉండాలి. 45% వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీకి ఉంటే సరిపోతుంది. వేరేస్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ మెకానికల్ పర్టికులర్గా తీసుకుంటే అక్కడ పైన ఎలక్ట్రికల్ అయితే కనుక ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయి ఉండాలన్నాడు. డిప్లొమా మెకానికల్, రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్ కానీ పర్సంటేజ్ 50 and 45 అప్లికేబుల్. వేరేస్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి అని అంటే 3 ఇయర్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అయినా ఉండాలి, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయినా ఉండాలి, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలింగ్ ఇంజనీరింగ్ అయినా ఉండాలి, లేదా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అయినా ఉండాలి. ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అగైన్ 50% ఫర్ జనరల్ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయి ఉండాలి. 45% ఈ ఎస్సీ ఎస్టీ పిహెచ్ఐ ఎవరైతే ఉన్నారో, పీడబ్ల్యూడి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అప్లికేబుల్. వేరేస్ జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, సో ఇది వచ్చేటప్పటికి బీఎస్సీ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ సేమ్, కాకపోతే 50% పర్ సేమ్ ఏమంటారు జనరల్, ఈడబ్ల్యూఎస్సి, ఓబీసీకి ఉండాలి. 45% ఎస్సీ ఎస్టీకి, పీడబ్ల్యూబీడీకి ఉండాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇది వచ్చేటప్పటికి ఎలా ఉండాలి అని అంటే దీనికి ఖచ్చితంగా హెవీ వెహికల్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా రెగ్యులర్ అయ్యి మినిమం 6 months ఉన్నటువంటి హెవీ వెహికల్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఏదైతే పర్టికులర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మనకు ఏదైతే వస్తుందో వాటి నుంచి, బోర్డు నుంచి ఖచ్చితంగా హెవీ వెహికల్ లైసెన్స్ అనేది ఉండాలి. అగైన్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా ఈ పోస్ట్కి వచ్చేటప్పటికి ఎడిషనల్గా ఉండాలి. అంటే హైట్ ఖచ్చితంగా 165 centimeters ఉండాలనేది కామన్, చెస్ట్ వచ్చేటప్పటికి 81 centimeters ఉండాలనేది, వెయిట్ వచ్చేటప్పటికి 50 kgs ఉండాలని, ఇలా ఫిజికల్ స్టాండర్డ్స్ మాత్రం ఈ పోస్ట్కి ఇచ్చాడు. సో ఇవి రిఫైనరీ డివిజన్స్లో మాట్లాడుకుంటే. వేరేజ్ మనం మళ్ళీ పైప్ లైన్ డివిజన్స్కి వస్తే కనుక పైప్ లైన్ డివిజన్లో కూడా పోస్టులు సేమ్ అయితే కనుక క్వాలిఫికేషన్స్ ఒకేలా ఉన్నాయి. వేరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ తీసుకుంటే కనుక సో 3 years ఫుల్ టైమ్ డిగ్రీ అయి ఉండాలి, డిప్లొమా అయి ఉండాలి. పర్టికులర్లీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, లేదు అని అనుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, పర్సంటేజెస్ మాత్రం సేమే ఉన్నాయి. తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మెకానికల్ తీసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఎలిజిబుల్, ఖచ్చితంగా 3 years ఫుల్ టైం అయి ఉండాలి. వేరేజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ T&I తీసుకుంటే కనుక ఇందులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లికేబుల్ అయి ఉన్నారు. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు. అలానే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు. సో వేరేజ్ లాస్ట్ వన్ వచ్చేటప్పటికి టెక్నికల్ అటెండెంట్ 1 grade 1 ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా 10th పాటుగా ఐటీఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఐటీఏ పాస్ అయి ఉండాలి. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నాట్ ఏ మ్యాండేటరీ, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పెద్దగా అంత ఇంపార్టెంట్ కాదు. అయితే ట్రేడ్స్ వచ్చేటప్పటికి ఎలక్ట్రీషియన్కి, ఎలక్ట్రానిక్ మెకానిక్కి, ఫిట్టర్కి, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కెమికల్ ప్లాంట్కి, మిషనిస్ట్కి, అలానే మెకానిక్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్కి, టర్నర్కి, వైర్మెన్కి, డ్రాఫ్ట్స్మెన్కి, మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్కి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈఎస్ఎంకి, అండ్ మెకానిక్ పర్టికులర్లీ R&ACకి, మెకానిక్ డీజిల్కి, ఇవి ఐటీఐలో ఉన్నటువంటి ట్రేడ్స్. వీటికి కొన్ని పోస్టులు ఉన్నాయి. అయితే
ఖచ్చితంగా యాజ్ పర్ ఎన్సీవీటీలో మనం ఏవైతే నెంబర్ ఆఫ్ ఇయర్స్ చేస్తామో, డీజిల్ మెకానిక్ అయితే కనుక 1 ఇయర్ కోర్స్ అని, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అయితే కనుక 2 ఇయర్స్ కోర్స్ అని ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అయినటువంటి సర్టిఫికెట్ అయి ఉండాలి. ఇక్కడ చెప్తున్నటువంటి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంట్రా అంటే, ఒకవేళ డిప్లొమా ఎలిజిబుల్ గల క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి హయ్యర్ క్వాలిఫికేషన్ బీటెక్ కానీ ఎనీ అదర్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ డిప్లొమా తర్వాత ఉన్నటువంటి ఎనీ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నాడు. అంటే పర్టికులర్గా ఐటీఐ చేసిన వాళ్ళకి, ఐటీఐ మీద అప్లై చేస్తున్న వాళ్ళకి డిప్లొమా పోస్టులు అప్లికేబుల్ కాదు. డిప్లొమా మీద అప్లై చేస్తున్న వాళ్ళకి బీటెక్ చేసిన వాళ్ళు అప్లికేబుల్ కాదు. అంటే ఐటీఐ మీద అప్లై చేస్తున్న వాళ్ళకి హయ్యర్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఉండుంటే కనుక నాట్ అప్లికేబుల్ అని చెప్తున్నాడు. అలాగే డిప్లొమా మీద అప్లై చేసే వాళ్ళకి బీటెక్ కానీ ఎంబీఏ కానీ ఇలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక అవి నాట్ అప్లికేబుల్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ మినిమం కొన్నిట్లకి చాలా వరకు ఎక్స్పీరియన్స్ కావాలి. సో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి పర్టికులర్గా ఫీల్డ్ రాశాడు, మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వర్క్ ఫీల్డ్ వచ్చేటప్పటికి పర్టికులర్గా మెన్షన్ చేశాడు, ఆ వర్క్ ఫీల్డ్లో మాత్రమే ఖచ్చితంగా ఉండాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, దీనికి ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ P&U అండ్ O&M ఎవరైతే ఉన్నారో దీనికి కూడా 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పర్టికులర్గా కొన్ని మెన్షన్ చేశాడు, అందులో మాత్రమే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి తప్ప వేరే తీసుకోరు. వేరే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ వీళ్ళకి కూడా మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏదైతే మెకానికల్ ఉందో దీనికి కూడా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆల్మోస్ట్ అన్ని పోస్టులకి కూడా ఎక్సెప్ట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి తప్ప మిగతా అన్ని పోస్టులకి కూడా 1 ఇయర్ అనేటువంటిది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. పర్టికులర్గా ఎక్కడ ఉండాలి అని అంటే ఆ రిలవెంట్ ఫీల్డ్లో మాత్రమే ఉండాలి. అగైన్ ఇక్కడ మళ్ళీ కొన్ని రాశాడు, ఎక్స్పీరియన్స్ అంటే ఏవి పడితే అవి క్రియేట్ చేసేయడానికి కుదరదు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ మనం సబ్మిట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆఫర్ లెటర్ కానీ, జాయినింగ్ లెటర్ కానీ, పే సిప్స్ తర్వాత ఏదైనా ఇంక్రిమెంట్ వస్తే ఇంక్రిమెంట్ లెటరు, రిలీవింగ్ లెటరు, సో డిజిగ్నేషన్కి సంబంధించినటువంటి నేచర్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్కి ఇలాంటివి ఏవైతే అఫీషియల్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎట్ ది టైమ్ ఆఫ్ టీవీలో సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా అని చెప్తున్నాడు. అలా అని చిన్న కంపెనీస్లో మనం ఈ ఎక్స్పీరియన్స్ని చేసి చూపించడం కూడా కుదరదు. సో అక్కడ ఎలా చెప్పాడు అని అంటే, ఇండస్ట్రీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే కాస్ట్ ఉంటుందో 10 crores అండ్ అబోవ్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మాత్రమే అప్లికేబుల్ అవుతాయి అని చెప్తున్నాడు. ఎవరైతే ఆల్రెడీ ఐఓసిఎల్లో అప్రెంటిస్ చేసి ఉంటారో, పర్టికులర్లీ ఎక్స్ అప్రెంటిస్ అని అంటాము, ఆ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగానే అప్లికేబుల్ అవుతాయి. కాకపోతే ఏమంటున్నాడు అని అంటే రిఫైనరీ డివిజన్లో మాత్రమే పోస్టులకి అప్లికేబుల్ అవుతారు అని చెప్తున్నాడు. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 1 ఇయర్ ఖచ్చితంగా ఉండాలి. అలానే అప్రెంటిస్ క్యాండిడేట్లు ఎవరైనా చేసి ఉంటే అప్రెంటిస్షిప్ అనేది అది ఖచ్చితంగా 12 months అండ్ అబోవ్ అయి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, సిబిటి టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ ఆర్ ప్రొఫెషనరీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. కొన్నిట్లకి మాత్రమే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, కొన్నిట్లకి 2 టెస్టులు ఉంటాయి. అంటే సిబిటి టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ సిబిటి టెస్ట్ ఏదైతే ఉంటుందో అది 100 marks ఉంటుంది, 120 minutes ఉంటుంది. 100 marks ఉంటుంది, 120 minutes ఉంటుంది. ఇందులో ఎలా ఉంటాయని అంటే కనుక ఏదైతే మనం ఎలక్ట్రికల్ మెకానికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ గల వాళ్ళకి 75 marks సబ్జెక్ట్ నుంచి వస్తాయి. అలానే అర్థమెటిక్ నుంచి వచ్చేటప్పటికి 15 marks వస్తాయి. జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి 10 marks వస్తాయి. సో అన్ని క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. సో ఎగ్జామ్ అయిన 2-3 days తర్వాత ఖచ్చితంగా కీ రిలీజ్ చేస్తాడు, దాన్ని రైట్ చేసుకునేటువంటి ప్రాసెస్ కూడా ఉంటుంది అనేది చెప్తున్నాడు. సో నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు ఏదో ఒక డివిజన్లో ఏదో ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి తప్ప 2 పోస్టులు మల్టిపుల్ పోస్టులకు అప్లై చేయకూడదు. అలా జరిగితే కనుక ఏదైతే ఫైనల్గా సక్సెస్ అయిందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారట. అప్లై చేసే ప్రాసెస్ ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్లోనే అప్లై చేయాలి. సో ఆన్లైన్ ఎలా అప్లై చేయాలి, స్టాండర్డ్స్ ఏమి ఉండాలనే డీటెయిల్స్ కూడా ఇందులో ఇచ్చారు.
ఇక ఫైనల్గా ఇంపార్టెంట్ డేట్స్ ఏమి గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది 22nd సెవెంత్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే జూలై 22nd నుంచి స్టార్ట్ అవుతుంది. 10 o'clock స్టార్ట్ అవుద్ది. ఎండ్ అవ్వడం వచ్చేటప్పటికి ఆగస్టు 21st ఎండ్ అవుతుంది. సో ఇవి మేజర్గా గుర్తుపెట్టుకుని అడ్మిట్ కార్డ్స్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ సెప్టెంబర్ 10th నుంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాడు. అగైన్ సెప్టెంబర్లోనే ఎగ్జామ్ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంది అనేది CBT-1 మాత్రమే ఇది మాట్లాడుతున్నటువంటిది. అగైన్ రిజల్ట్స్ కూడా చెప్తున్నాడు. రిజల్ట్స్ కూడా 3rd week of October కల్లా రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయనేది వీడు క్లారిటీ ఇస్తున్నాడు. ఇక ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేటప్పటికి విశాఖపట్నం ఉంది. అండ్ మేజర్గా మనకు కావాల్సినటువంటి తెలుగు వాళ్ళకి కావాల్సినటువంటి దగ్గరలో విశాఖపట్నం ఉంది. అండ్ పర్టికులర్లీ ఇంకా దగ్గరలో భువనేశ్వర్ ఉంది. సో డిఫరెంట్ కోల్కత్తా అన్ని సెంటర్స్ ఇచ్చాడు. సో ఈ సెంటర్స్లో ఎక్కడికైనా మనం చూజ్ చేసుకోవచ్చు బై ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా. సో థ్యాంక్ యూ. ఎలా అప్లై చేయాలనేది అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అయిన తర్వాత వీడియో చేద్దాం. సో థ్యాంక్ యూ. సో ఎవరికైనా సరే ఐటీ అండ్ డిప్లొమా చేస్తూ ఆరు చదివిన వాళ్ళు పర్టికులర్గా ఐటీ అండ్ డిప్లొమా లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ మోస్ట్లీ మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది iStudy సెంటర్లో. ఆగస్టు 1st నుంచి ఖచ్చితంగా ఒక మొబైల్ యాప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అందులో ఆల్ టెక్నికల్ కోర్సెస్ అండ్ టెక్నికల్ బుక్స్ అండ్ ప్రాక్టీస్ పేపర్లు అత్యంత తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి.